గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి జాతీయ ప్రసార దినోత్సవం. ప్రసార దినోత్సవం ఇట్ మీన్స్ నేషనల్ టెలికాస్టింగ్ డే అనమాట. ఇప్పుడు మనకి టీవీ చూడాలన్నా, రేడియో వినాలన్నా, ఇంకోటి ఏది చేయాలన్నా ప్రసారం చేయాలి ఫస్ట్. అంటే ఇట్ మీన్స్ టెలికాస్టింగ్ చేయాలి. టెలికాస్టింగ్ చేస్తేనే అది మన దాకా వచ్చింది అనమాట. అది ఈరోజు అనమాట జాతీయ టెలికాస్టింగ్ డే. ఇది ముందు దూరదర్శన్ ఉండేది, తర్వాత చాలా ఛానల్స్ వచ్చినాయి. నేషనల్ జియోగ్రఫిక్ అని, యానిమల్ ప్లానెట్ అని, తర్వాత ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ, ఇవన్నీ ప్రసారాలు అనమాట. అంటే ఎక్కడి నుంచో మనకి ఒక ప్రసార వ్యవస్థ ద్వారా మనకు వస్తాయి అన్నమాట. రేడియో కావచ్చు, టీవీ కావచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఫోన్ కూడా ఎక్కడి నుంచో సిగ్నలింగ్ వచ్చి మన ఫోన్లో డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. నెట్గా ఏమన్నా యూట్యూబ్లో వీడియోస్ కానీ ఇవన్నీ డిస్ప్లే అవుతుంది. యూట్యూబ్ కూడా ఒక ప్రచార వ్యవస్థ అని చెప్పుకోవచ్చు, ప్రసార వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. టెలికాస్టింగ్ అంటే అది పెద్ద వ్యవస్థ. మీకు ఒక షార్ట్ వీడియోలు చెప్పే విషయం అయితే కాదు. టెలికాస్టింగ్కి చాలా ఖర్చు అవుతుంది, అండ్ చాలా వ్యవస్థ కావాలి, అండ్ చాలా విషయాలు పరిశోధన పరిజ్ఞానం కావాలన్నమాట. దానికి అంత ఈజీగా అయితే అర్థమయ్యేది కాదు. సో టెలికాస్టింగ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పండి. నేనైతే ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఫుల్ వీడియో చేస్తే వచ్చేది మహా అయితే 10-20 వ్యూస్, 2-3 నెలల తర్వాత 200, మహా అయితే 300 వ్యూస్ వస్తున్నాయి. అంతమించి 200-300 కూడా కష్టమే. షార్ట్స్కి అయితే వస్తున్నాయి, కానీ ఫుల్ వీడియోస్కి ఏదో అట్లా వస్తున్నాయి. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఫుల్ వీడియోస్ వేరే టాపిక్స్ మీరు చేయాలంటే. షార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను. మీకు కావాలని చెప్పని చేస్తాను. సో ఈరోజు జాతీయ ప్రసారాల సందర్భంగా మీ ఫేవరెట్ ప్రసార వ్యవస్థ అండ్ మాధ్యమం ఏంటి? రేడియోనా, టీవీనా, మొబైలా, యూట్యూబా, ఫేస్బుక్ కూడా సోషల్ మాధ్యమం అంటారు దాన్ని. అట్లా ఇలాంటివి ఏంటివి ఖచ్చితంగా కాంబినేషన్ చెప్పండి. నాకైతే అప్పట్లో 90sలో రేడియోస్, తర్వాత టీవీస్ వచ్చినాయి. ఇప్పుడైతే మొబైల్, ఇంకా టీవీలు కూడా ఎవరు మర్చిపోయారు అందరూ. నాకైతే ప్రజెంట్ మొబైల్ అండ్ పాతకాలంలో టీవీ అండ్ రేడియోస్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కాంబినేషన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.